హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము అలసందలతో రసం అయితే పెట్టుకున్నాము. ఈ ఉడకబెట్టిన తర్వాత వచ్చిన కట్టు అండి ఇది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం కూడా చూద్దాం. పండు 3 టమోటాలు, కొంచెం పసుపు వేసాను, ఎల్జీ ఇంగువ కూడా వేసానండి. ఉప్పు వేసి అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడైతే జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇవి తెల్లగడ్డలు ఇవన్నీ మిక్సీ పట్టుకునేసి ఈ అలసందలు కూడా కొంచెం మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టాం కదా, అప్పుడు వచ్చిన కట్టు అండి ఇది. అదే వంచుతాం కదా నీళ్ళు, ఆ గుగ్గుల్లోంచి వచ్చిన నీళ్ళు ఇవి. వీటిలో కలుపుకొని ఇప్పుడైతే మనం అలసందతో రసం అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము. ఇప్పుడు ఈ జీలకర్ర మసాలా అయితే మిక్సీ పట్టుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ నీళ్ళల్లో అయితే ఆ జీలకర్ర మసాలా కూడా వేసుకున్నాం కదా, నీళ్ళు వేసి కలిపేసుకున్నాం. అలసందలు కూడా మిక్సీ వేసుకున్నాం. అయితే మిక్సీ వేసుకున్నానండి. ఇదంతా కూడా తీసి ఈ వాటర్లో కలిపేసుకున్నాము. ఇప్పుడైతే ఈ చింతపండు పులుసు, టమాటాలు కూడా పిసుక్కుందామండి. పెట్టుకున్నాం కదా, తెరమాత అయితే వెలిగించి కళాయి పెట్టుకునేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇక ఆవాలైతే వేసుకున్నాము. ఇది ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 1 నిమిషం వేయించుకున్నాము. తిరగమాత అయితే ఎగిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రసం అయితే చారు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకొక 5 నిమిషాల్లో కాగిపోతాయి. ఇలాగైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఉలవచారు. కానీ ఎప్పుడన్నా ఒకసారి అండి, వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి అలాగైతే పెట్టుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఉలవచారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకొక 10 నిమిషాలకైతే కాగిపోతాయండి. ఉలవచారు అయితే కాగిపోయాయండి. ఇంకైతే స్టవ్ కూడా ఆపేసుకుందాము. వేడి వేడిగా అన్నం అయితే పెట్టున్నాను. టమాటా పచ్చడి అయితే తిరమాత అయితే పెట్టాలండి. ఈరోజు మా వంట అయితే ఇది. మధ్యాహ్నం అయితే అప్పడాలు కూడా ఏం చేసుకుంటాము. ఈరోజు శనివారం కదండి, ఒక్క పూట భోజనం అనేసి నేను ఉలవచారు అయితే పెట్టేసుకొని టమాటా పచ్చడి, తిరమాత అయితే పెట్టాలండి. మధ్యాహ్నం అయితే అప్పడాలు ఏం చేసుకొని ఇప్పుడైతే అన్నం పెట్టున్నాను. ఈరోజు నా వంట అయితే ఇదేనండి, ఉలవచారండి. రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. చాలా బాగుంటాయండి, టేస్ట్గా కూడా ఉంటాయి ఉలవచారు. కానీ రోజైతే పెట్టుకోలేమండి. ఉలవలంటే మామూలుగా వేడి ఎక్కువ అవి. ఎప్పుడన్నా వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి అలాగైతే చేసుకుందాము. రసం చాలా బాగుంటాయి. మరి ఉంటానండి, బాయ్ అండి.